హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. ఇవాల్టి రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ అండి. దేనిలోకైనా చాలా బాగుంటుందన్నమాట. రైస్, రోటీ, బిర్యానీ, బగారా రైస్ దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. స్టవ్ మీద బాండి పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకొని ఫ్రై చేయాలండి. ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, స్పైసెస్ తీసుకుంటున్నాను అనమాట. 4 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 5, 6 జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయాలన్నమాట. జీడిపప్పు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు అనమాట, మన ఇష్టం అది. ఇక్కడ నువ్వుల్ని కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వుల్ని తీసుకొని ఫ్రై చేయాలన్నమాట. నువ్వులు అనేది చిటపటమనే వరకు ఫ్రై చేసుకోవాలి మనము. ఇలా ఫ్రై అయిన తర్వాత మనము ఒక 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలండి. కొబ్బరి వేసేటట్లయితే మీరు జీడిపప్పు వేసాను కదా, ఆ టైంలో వేసి ఫ్రై చేయండి. ఇక్కడ నేను కొబ్బరి పొడి వాడుతున్నాను కాబట్టి లాస్ట్ టైంలో వేసాను. ఇలా ఫ్లేమ్ని ఆఫ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేస్తే ఆ వేడికి మనకి కొబ్బరి అనేది ఫ్రై అవుతుంది అనమాట. అలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలకి తీసుకోవాలన్నమాట. ఒక 5, 6 వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క, ఒక ఉల్లిపాయని, మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలండి. 1½ టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా చింతపండు, సాల్ట్ అనమాట. మన టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా వచ్చేసి కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ అనేది ఫైన్ పేస్ట్ లాగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. గట్టిగా ఉండాలన్నమాట, వాటర్ లాగా చేయకండి. ఇలా గట్టిగా ఉంటే స్టఫ్ చేసుకోవడానికి బాగుంటుందన్నమాట. ఇక్కడ నేను ముళ్ళొంకాయ తీసుకున్నానన్నమాట. వీడియో క్లిప్‌లో చూపించిన విధంగా వంకాయలని 4 సైడ్స్ కట్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలండి. పుచ్చులు ఏమన్నా ఉంటే మనం తీసేయచ్చు అనమాట. వంకాయలో పుచ్చు అనేది కామన్‌గా ఉంటది. ఒక్కసారి చెక్ చేసుకోండి అంతే. మొత్తం ఇలా వంకాయలన్నిటిని ఘాట్లు పెట్టుకొని సాల్ట్ వాటర్‌లో వేసుకోవాలన్నమాట. ఇలా వేయడం వల్ల మనకి వంకాయ అనేది బ్లాక్ అవ్వదన్నమాట. ఇలా ఒక్కొక్క వంకాయ తీసుకొని ఇందాక మసాలా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వంకాయలకి స్టఫ్ చేసుకోవాలండి. వీడియో క్లిప్‌లో చూపించిన విధంగా మంచిగా స్టఫ్ చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం వంకాయలన్నిటిని స్టఫ్ చేసుకొని రెడీగా పక్కకు పెట్టుకోవాలన్నమాట. మిగిలిన మసాలాని ఇట్లా ఒక బౌల్‌లోకి పెట్టేసుకోండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. కొద్దిగా ఎక్కువే పడుతుందండి ఆయిల్. ఆవాలు, జీలకర్ర, ఒక 2 పచ్చిమిర్చిని స్లైసెస్‌గా కట్ చేసుకోండి. ఒక ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు. ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇంగు వేయండి. ఆప్షనల్ అనమాట ఇంగువ అనేది. ఉంటే మాత్రం వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. పసుపు, ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలని స్టఫ్ చేసి ఒక్కొక్క వంకాయ వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని మనం ఆయిల్లోనే ఒక 5 మినిట్స్ పాటు వంకాయలని కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా కుక్ అయిన తర్వాత ఇందాక మసాలా ఉంది కదండి, ఆ మసాలా కూడా వేసేసి ఇంకొక 5 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్‌లోనే కుక్ చేయండి, అడుగు పట్టదనమాట. ఇలా కుక్ అయిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. వాటర్ అనేది ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి. ఎక్కువ అనేది వేయకండి, బాగోదనమాట. ఇలా వాటర్ వేసేసి లిడ్‌తో క్లోజ్ చేసేసి హై ఫ్లేమ్‌లో అయితే 2 విజిల్స్ రానియండి. మీడియం ఫ్లేమ్ అయితే ఒక విజిల్ వస్తే సరిపోతుందనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుందనమాట. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా నాతో షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.